బులెటిన్లో మరో బ్రేకింగ్స్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ తీసుకొచ్చిన ముగ్గురిని మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఒక కన్నేశారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు మరోసారి డ్రగ్స్ ను పట్టుకున్నారు. అయితే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే. అయితే మొత్తం మీద న్యూ ఇయర్ కు సంబంధించిన వేడుకలు జరగనున్న నేపథ్యంలో మొత్తం భారీ మొత్తంలో హైదరాబాద్ కి డ్రగ్స్ ను తీసుకొచ్చేందుకు వీళ్ళు ప్రయత్నించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలకు అన్ని చోట్ల కూడా డ్రగ్స్ ను సరఫరా చేసే విధంగా కూడా అది ఆకతాయిలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల నుంచి మాత్రం 102 గ్రాముల MDMA డ్రగ్ ను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో సెంట్రల్ జోన్ DCP ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను అయితే అందించనున్నారు. అయితే ఈ డ్రగ్స్ అయితే కొంత హైదరాబాద్ లో ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే గతంలో డ్రగ్స్ కి పెద్ద దుమారమే వచ్చింది. సినిమా తారలు ఇందులో ఇరుక్కోవడము, అంతేకాకుండా అంటే మొత్తం సిటీ అవుట్స్కట్ల పైన కూడా ప్రధాన ఫోకస్ చేసినట్టుగా పోలీసులు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ డ్రగ్స్ ముఠాలు ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించిన ముఖ్య పాత్రదారులు ఎవరు, దీనికి సంబంధించి ఎవరి అంటే పూర్తి వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.